ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గొప్ప పథకాన్ని స్టార్ట్ చేసింది. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఇక డబ్బులే డబ్బులు. మహిళల అకౌంట్‌లో డైరెక్ట్‌గా రూ. 18,000 డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ అద్భుత పథకం రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం స్టార్ట్ చేసింది. అదే ఆడబిడ్డ నిధి స్కీమ్ 2025. ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ 2025 ప్రకారం రాష్ట్రంలోని ప్రతి మహిళకు కూడా నెలకి రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 4 ఇయర్స్ పాటు పర్ ఇయర్ రూ. 18,000 చొప్పున మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే 4 సంవత్సరాల పాటు ఈ విధంగా సంవత్సరానికి రూ. 18,000 మీరు పొందొచ్చు. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం 2025 యొక్క అర్హతలు ఏంటంటే రెండు అర్హతలు ఉండాలి. ఒకటి, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఉండాలి. రెండోది ఏంటంటే మీ ఏజ్ అనేది, మీ వయసు అనేది 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. మరోసారి 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ 2 అర్హతలు ఉన్నట్లయితే ఈ పథకం క్రింద మీరు నెలకి రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 పొందొచ్చు. అది ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది. రెండోది ఏంటంటే ఈ పథకం అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి బేసిక్ మినిమం డాక్యుమెంట్స్ ఏంటంటే ముందుగా మీ ఆధార్ కార్డు, రెండోది ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డు, మూడోది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, నాలుగోది ఏంటంటే మీ యొక్క 2 నుంచి 4 ఫొటోస్. ఇవి మినిమం 4 రిక్వైర్మెంట్స్. దీంట్లో మీకు రేషన్ కార్డు ఉన్నా, రేషన్ కార్డు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. రేషన్ కార్డు అనేది ఆప్షనల్ మాత్రమే. సో బ్యాంక్ పాస్బుక్, మీ ఆధార్ కార్డు, ఫొటోస్ ఇవి మినిమం రిక్వైర్మెంట్. ఈ డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకుని నేను మీకు ఇప్పుడు వెబ్సైట్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అక్కడి నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లేక ఈ పథకం అనేది ఇనీషియల్ స్టేజ్లో ఉంది. పైలట్ ప్రాజెక్టుగా 2 నుంచి 3 జిల్లాలో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఈ నెల చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ని స్ప్రెడ్ చేయబోతున్నారు. సో కాబట్టి ముందుగా మీరు ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి. ఆ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లై చేయవలసి ఉంటుంది. సో కాబట్టి డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోండి. ఆ తర్వాత అఫీషియల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఒక ట్యాబ్ కనపడుతుంది, ఆడబిడ్డ నిధి స్కీమ్ 2025 అని. దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో అడిగినటువంటి బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్